వచ్చేసి మరొక మైన్క్రాఫ్ట్ వీడియో. లాస్ట్ వీడియోలో వీడియో ఎండ్ చేసేసిన తర్వాత నేను పెద్దగా ఏం చేయలేదు. ఓన్లీ ఆ స్టాండ్ ఒక్కటి నా డైమండ్ ఆర్మర్ పెట్టా. ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, అరే నీకు ఇప్పుడేం పనిరా, ఈరోజు వీడియోలో మనం వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కట్టబోతున్నాం. దానికి వచ్చేసారా బాంబర్ది స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం. అది కూడా ఎక్కడ అనేది ప్లేస్ నాకు తెలీదు, చూద్దాం. యా, నువ్వు ఇప్పుడు రికార్డింగ్ చేసే బదులు తర్వాత రికార్డ్ చేసుకోవచ్చు, తెలుసు అంటే ఏంటో చెప్తాను నేను. ఇన్షాట్ అనే యాప్ తెచ్చుకో. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుందాం. యా, ఇప్పుడు దేంతో కొడదాం గైస్? ఫుడ్ బ్లాక్తో కొడదామా? యా, ఇప్పుడు నా దగ్గర కష్టపడి ఇవన్నీ లోపల పెట్టేద్దాం. చెస్ట్ వచ్చేసి నాకు ఎందుకో మరి సరిపోవట్లేదు, చూసారు ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను. లేదు గైస్, చాలా స్పేస్ ఉంది. నేను వచ్చేసి దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎక్కించుకున్నాను. వీటితో కొడదాం, ర్యాపిడ్ ప్లాంక్స్. ఇంకొక వాటర్ బకెట్ వాటర్ బకెట్. యా, ఇదిగో మీకు ఆల్రెడీ మీకు గుర్తుండొచ్చు, నాకు తెలిసి గుర్తుండొచ్చు గైస్. ఇదిగో చెప్పాను కదా ప్లేస్ ఇక్కడే. ఓన్లీ సింగిల్ గైస్, అంటే మీకు ఇక్కడ అర్థం కాదు, కొంచెం టైం పట్టింది. కొంచెం హైట్లో కట్టుకుందాం, సో దానివల్ల జాంబీస్ ఏమైనా ఉంటే ఏమాత్రం హైట్. ఓకే, మన ఇంటి పైనుండి చిన్న కనెక్షన్ ఇచ్చుకున్నాం గైస్. కిందకెళ్ళి తర్వాత స్టేర్స్ తెచ్చుకుంటా. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది సగం లోపల మీకు వీడియో తీద్దామని గుర్తొచ్చిందని. యా, దట్స్ ద ప్రాబ్లం. ఇంకేమన్నా ఓకే, ఒక చిన్న ఐడియా వచ్చింది ఇప్పుడు గైస్. ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ట్వెల్వ్ చేయను. యా, దట్స్ దిస్ ఓన్లీ గైస్. దీన్ని ఇంకా పైకి పెడతాం. ఇక్కడికి పెట్టి ఇక్కడ ఉండేదానికి నిచ్చెన పెడతాం. లేకపోతే ఆగండి, ఇక్కడ ఇంకొక వే చేస్తాం కదా, అప్పుడు ఇది తీసేసి దీన్ని బెండ్ చేద్దామా కొంచెం అటువైపు. అక్క జాంబీస్ హెడ్ పెట్టక్క. యా, ఇప్పుడు ఇక్కడ వే చేసుకుని అక్కడ స్టేర్స్ చేసుకున్నాం. మీకు ఇంకా ఎలా చేయాలి గైస్? ఇది ఒకటనే కాదు, ఈ మాత్రం సరిపోయేది కదా, మనం ఒక్కడే కదా. మీరు ఎప్పుడో ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసారా? కొత్తగా ఉంది కదా, నాకు కూడా కొత్త అనుకోండి గైస్. ఇంతకుముందు లాస్ట్ వరల్డ్లో అబ్బా, నేను లాస్ట్ టైం ఒకసారి మైన్క్రాఫ్ట్ ఆడినప్పుడు అది ఫుల్గా ఆకాశంలో కట్టా. ఫుల్గా ఆకాశంలో ఇంకా సరిపోద్దా? యా,
మాత్రం సరిపోద్ది గైస్. మనవాడు ఒక్కడే కదా, పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు కింద సైడు హైట్ సరిపోద్ది, ఒక్కడికే సరిపోదు గైస్. ఏదో అనుకున్నాను అసలు. 2 4 టార్చెస్ పెట్టుకుందాం. టార్చ్ లాటర్ అటాచ్ జోకస్. ఎక్క నైట్ పూట స్నో పడుతుంది డైలీ. సేమ్ ప్రాబ్లమా? 1 2 3 4 ఇలా చేయి. ఒక బౌండరీ కట్టేసుకున్నాం. నీకు ఇంపడదు, నాకు వచ్చేసి మా సీరియల్ వాయిస్. గైస్ నాకు ఎందుకు మనం కిందకి వెళ్ళిపోతామా అని అనిపిస్తుంది గైస్. ఒక ప్రెజర్ ప్లేట్స్ పెట్టుకోకు. ఏంటి ప్రెజర్ ప్లేట్స్ అంటే? కింద ఒక గోల్డ్ కనపడుతుందా, అది ఏమైంది? పెట్టుకుంటే జాంబీస్ వచ్చేస్తున్నాయి. నేను దీనికి మన మెయిన్ డోర్కి పెట్టుకున్నాను. మెయిన్ డోర్కి పెట్టుకుంటానే నాకు ఒకసారి నువ్వు కనుక నా లాస్ట్ వీడియోలో ఒక జాంబీ లోపలికి వచ్చేసింది. నేను అలా కాదు కదా, సేమ్ ప్రెజర్ ప్లేట్స్. నువ్వు ఆవి ఇక్కడ బౌండరీస్ పగలు కట్టుకుని రావు కదా. అవి బౌండరీస్ పగలగొట్టుకున్నాను రావటం కాదు, ఆ ప్రెజర్ ప్లేట్స్ పైన ఎవరి నుంచున్నా కానీ అది ఓపెన్ అయిపోతుంది డోరు. సో దానివల్ల ప్రాబ్లము. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ చుట్టూ గోడలా కట్టేసుకున్నాను. కాదక్క, ఆ డోర్ ఓపెన్ అయ్యి ఇది ఇక్కడ బౌండరీస్ కట్టుకున్నాను. అసలు జాంబీస్ రావడానికి వీలే లేదు. చూడు, నేను చెప్తుంది ఆ డోర్ పైన ఆ బటన్ పైన నుంచుంటే. అవును తెలుసు, అందుకే పెట్టాను నేను. అక్క నేను చెప్పేది నీకు అర్థమవుతుందో? ఆ బటన్ పైన నుంచుంటే జాంబీస్, నువ్వు బయట బౌండరీస్ ఓకే, లోపలికి వచ్చేస్తే కదా డోర్ నుండి, మెయిన్ డోర్ నుండి. ఎలా వస్తాయి? ఇట్లా చుట్టూ గోడలు కట్టేస్తున్నా. అలాంటప్పుడు నువ్వు ఆ ప్రెజర్ ప్లేట్స్ తీసేసే, అప్పుడు రాకుండా ఉంటాయి. నీకు అర్థం కావట్లేదు అక్క. ప్రెజర్ ప్లేట్స్ తీయటం కాదు, ఇప్పుడు అటు సైడ్ చేద్దాం. గైస్ మీరన్నా చెప్పండి మా అక్కకి, ఓకేనా గైస్? నేను ఈ వీడియోస్ తర్వాత చేయడానికి నాకు చాలా టైం పడుతుంది గైస్. ఫ్లోరింగ్ మొత్తం రీఫ్లోర్ వేసుకోవాలంటే నేనే
గైస్ నేను ఇంతకుముందు మా అక్క ఫోన్ మైన్క్రాఫ్ట్లో ఎక్కడ కట్టిన ఇల్లు తెలుసా మీకు? కొంతమందికి తెలుసు, కొంతమంది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా మౌంటైన్స్ లోపల హౌస్ కట్టుకున్నానని. యా అది మట్టికి సూపర్ గైస్, సూపర్ ఉండిద్ది. ఎక్కడ మౌంటైన్ లోపల హౌసా? కాదు, అది మేము కట్టింది లాగానే ఉంది. యా మేము కట్టింది కాదు. మరి నేను కట్టింది ఏది? నువ్వు కట్టింది కూల్చేసి నేను మళ్ళీ కడుతున్నాను. చూసాను కదా గైస్ ఎంత తుండో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇదే పెడుతున్నా, కింద కొంచెం డిఫరెంట్ పెట్టాలి వద్దు, లేకపోతే తెలుస్తాం. యా ఇప్పుడు ముగ్గురులో పెట్టుకుంటా వచ్చేసాను గైస్. మంచిగా రావాలంటే గైస్ ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడో కానీ ఒకసారి యా మా మమ్మీ ఫోన్లో మైన్క్రాఫ్ట్ ఆడినప్పుడు నేను దాని లోపల ఫుల్ పొల్యూషన్ చేసేసాను గైస్. మీకు తెలుసో లేదో కానీ మీరు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోవాలి. మరి నేను అడిగితేనేమో ఆపిల్ అది వచ్చేసి అందుకే లేదు. ఫోన్ చేసుకుని ఇస్తా, ముసలిమామకు ఫోన్ చేయాలి. అక్క అది రెజ్యూమ్ అయిద్ది, మళ్ళీ పాస్ అయిద్ది అక్క గేమ్. వాటర్ పెంచడానికి ఏదైనా చేస్తున్నాం. ఫస్ట్ కింద గ్లాస్ ఫ్లోరింగ్ వేసేద్దాం. గ్లాస్ ఫ్లోరింగ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి. 1 2 గ్లాస్ ఫ్లోరింగ్ కదా బాగుంటుంది. ఏదో ఒకటిలాగా ఫైనల్లీ వాటర్ ఫ్లోరింగ్ వేద్దాం, రండి బాగుంటుంది. సో ఫస్ట్ ఫ్లాట్గా ఉండేది కావాలి మనకి. ఇప్పుడు ల్యాప్టాప్కి సంబంధించి కావాలి. ఫస్ట్ కవర్ దిస్. ఇంకో విషయం, మీకు నచ్చింది స్విమ్మింగ్ పూల్ కామెంట్లో తెలపండి. నేను ఇంకా స్విమ్మింగ్ పూల్ చేస్తాను మాట్లాడతా. యాక్చువల్లీ నేను ఇంకా బెటర్గా చేద్దాం అనుకున్నా, మౌంటైన్ పైన ఒక గ్లాస్ పెట్టి. గైస్ మన హౌస్కి ఒక స్మాల్ అప్గ్రేడ్. అబ్బా అవ్వండి గైస్, తర్వాత దీన్ని తీసేద్దాం. వాటర్ ఓకే. మొత్తానికి ఒక పని చేద్దాం, దీన్ని దేంతో రిప్లేస్ చేద్దాం. చూసారు కదా ఇంత ఈజీగా స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఒకటి ఒక వైట్ కలర్ ఏదో బెడ్షీట్ పడుతుంది రిప్లేస్ చేసేద్దాం. వైట్గా రిప్లేస్ చేస్తాం. చూసారు కదా ఇలా అయిపోయింది. దీనిపైన ఫ్లాట్ గ్లాస్ వేద్దాం అనుకుంటున్నాను. దీన్ని డబుల్ చేద్దామా వద్దా?
వద్దులేండి సింగిల్ ఉంచుతా. ఇప్పుడు అక్కడ నేను చేస్తా చూడండి. ఇంకా ఫ్యూచర్లో కార్ట్ కూడా చేస్తా. ఇప్పుడు అమ్మ తర్వాత పెట్టుకుందాం. అక్క నీకు తెలుసా, నేను దీని లోపల క్లాక్ కూడా పెట్టుకున్నా ఇంటి కింద. యా దట్స్ ట్రూ యార్. చూడు క్లాక్ అక్క. ఇప్పుడు మార్నింగ్ కూడా ఇది వర్షం పడుతుందంట గైస్. నాకు ఇప్పుడే తాజాగా అందిన వార్త అదేంటంటే ఇది మార్నింగ్. అరే ఎవడ్రా అది? వేసేస్తా వస్తే. చూసారా గైస్ మన డబ్ల్యూఎక్షన్. మీకు అలానే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోతున్నా. అదేంటంటే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ఓన్లీ 6 సబ్స్క్రైబర్స్ గైస్. రై ఎక్కడున్నావో నాకు తెలీదు. నీకు కూడా తెలుసా? వాడు ఆల్రెడీ ఎప్పుడో నా చేతిలో అయిపోయాడు. కానీ స్లైట్గా ఇలా పెట్టుకుందాము. ఇక్కడ క్లాక్ అక్క, ఇదిగో క్లాక్ అక్క. క్లాక్ ఏం క్లాక్ అది? టైం చూపించే క్లాక్. మార్నింగ్ చూపించుతా. యా ఇంకా పైకి వెళ్ళి అనుకుంటే ఆగండి గాయస్. ఫస్ట్ అయితే బ్లాగ్స్ జస్ట్ ఇట్లా పెట్టేసుకున్నాం. లైటింగ్ తక్కువైంది. అలా మనం అర్జెంటుగా టైంలో జస్ట్ ఖాళీ ఉన్న అమ్మయ్య జరుగుతుందో పెట్టుకోవాలి. అది నాకు జస్ట్ తీసుకున్నాం. ఎక్కడ వద్దా వేసుకున్నా నువ్వు నేను తెలియదు. ఎక్కడ మంచి ప్రదేశం. ఓడి అమ్మ వాడు అక్కడికి. లైక్ చేసుకుంటా. ఓడి నువ్వు నీకెందుకే అసలు నీకెందుకు? ఎక్కడ నువ్వు? నీకు ఇక్కడ ఏం పని అసలు? ఫస్ట్ పోయి పక్కన నడుకో. వేస్తున్న కష్టం వేసి చూసారు కదా ఇలా వచ్చేసినాయి. అసలు ఇలా వచ్చారా బాబు? అందుకే కలిసి అక్క. ఓ అక్క చెప్పు. వాడు జాంబీ కాదు. వాడా ట్రేడర్. ఎలా అడగడే? వాడే
గైస్ చూసారు కదా ఇంకో గోల్డెన్ ఆర్మర్. నేను ఈ మధ్య ఎక్కువ గోల్డ్ వాడేస్తున్నా, ఎందుకో తెలియదు. బట్ దీన్ని సరదాగా ఎక్స్పాండ్ చేద్దాం. అవును ఇక్కడ స్టేట్స్ పెడదాం అనుకున్నాను కదా. నీకు ఒక్కసారి విడుదలిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ ఉంటావు. అదొక పెద్ద ఇదిలే. స్టేర్ గైస్ ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి గైస్. అతనికి ప్లేస్ వెకేట్ చేయాలి. యార్ గైస్ చూసారు కదా, ప్లాన్ అయితే ఇది నాది. ఇంకా అసలు లేదు గైస్. ఇలా వచ్చేసి ఇంకా ఇక్కడ స్టేజ్ పెట్టాలి. ఇక్కడ కొంచెం ఇంకొకటి. ఇప్పుడు మీకు నా ప్లాన్ నచ్చితే మనం అనుకున్నాం. ఇంకా మన ఇంటి ముందు చాలా చేయాలి. దుక్కుతారు ఇప్పుడు చాలా కట్టిద్దాం. మీకు ప్లాన్ అర్థం చేసుకోవచ్చు, కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంకొకటి అన్నిద్దాం, కొంచెం పైకి తీసుకెళ్దాం. ఇప్పుడు it's the problem. ఇంకా ఇటు పడకుండా guys, చూసారు కదా సేఫ్టీ ప్రికాషన్. గైస్ నేను సేఫ్టీని పాటిస్తా. గైస్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నచ్చితే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాత్రం సేఫ్టీ సరిపోయింది. గైస్ ఇది చాలా తక్కువ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఎందుకో మరి చేస్తుంటే అదంత నచ్చట్లేదు. బట్ నో ప్రాబ్లం, చేసుకుంటాం పోవటమే. గైస్ ఎప్పుడు కానీ ఒక ఫుల్ మూవీ తీస్తాం గైస్, స్టార్టింగ్ నుంచి మైన్క్రాఫ్ట్ సంబంధించింది. అసలు నేను ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను ఇవన్నీ మీకు
నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. మైన్క్రాఫ్ట్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్ గైస్. ఈ యాప్లో వచ్చేసి guys, just a visual. ఇంకా ఇప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు దీనిపైన స్నో పడకుండా పైన ప్రొటెక్షన్. క్లీన్ చేసేయాలి. నాకు తెలిసి ఇంకా పడిద్దని అనుకుంటున్నా. లేదా ఇంకా చేద్దాం అనిపిస్తుంది. పైన చెప్పి ఒక రూమ్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసారు అయ్యా బొమ్మర్తులు. గ్యాస్ మీకు డోర్ గుర్తుందా? దట్ ఈస్ మై ఫేవరెట్ డోర్ గైస్. ఇప్పుడు ఇలా ఇలా సైడ్ నుంచి కూడా పడకుండా ఇంకా కొంచెం ఒకటి 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 ఇలా పెంచుకుంటూ పోదాం గైస్. గైస్ నేను ఎందుకు డైమండ్స్తో హౌస్ కడుతున్నానంటే అవైతే జాంబీస్ ఎరపట్లు. నేను ఇతరులను చెప్తున్నాను. మా తమ్ముడు చెప్తాడు నేను కానీ నిజంగా జాంబీస్ ఎంత అయినా కానీ దే కాంట్ బ్రేక్ ద మాస్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కన్స్ట్రక్షన్. లైక్ అది మెటీరియల్ భూమి లోపలే ఉంటుంది కానీ మనం మాత్రం మనకు నచ్చిన షేపింగ్ ఇచ్చుకుంటాం అంతే కదా. అంతేనా కదా. అండ్ ఇది కూడా మనకు సేఫ్టీ లాగా ఉంటుంది జాంబీస్ దగ్గర నుంచి. అక్క స్విమ్మింగ్ పూల్ పైన స్నో పడకుండా ప్రొటెక్ట్ చేసుకో. పడితే నీ ఇష్టం ఐస్ లాగా మారిపోయింది మొత్తం. ఇంటర్నల్ స్విమ్మింగ్ పూలా దేనికి ఇస్తా? ఉంటారు లేదా ఇంకా చెప్తాం. నాకెందుకు చూసారు. ఇప్పుడు వాటర్ బకెట్ తీసుకోండి. నేను చూసాను కదా డైమండ్ ఆమర్ వేసుకున్నాను. ఆమర్ సో ఇప్పుడు వాటర్ బకెట్ అప్పుడు మీకు ఇందులో ఉంది కదా జాగ్రత్తగా చేయాల్సిన క్రూషియల్ బకెట్ పార్టీ. ఇప్పుడు దీన్ని అర్జెంట్గా ఇక్కడ నుంచి లేకపోతే మనం ఎట్లా కట్టుకున్నట్టు మన పైన ఒప్పుకుంటాం. దీన్ని దీంట్లో పెట్టేస్తాం. నమస్కారంగా మీకు కనుక ఈ వీడియో స్విమ్మింగ్ పూల్ నచ్చితే ఐ హోప్ మీకు నచ్చుతుందనే ఇక్కడ ఒక ఎక్స్ట్రా బ్లాక్ వేసుకుని ఉన్నాం. గైస్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి అసలు నేను చాలా చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు ఇది ఆ స్విమ్మింగ్ పూల్ కూడా పర్మనెంట్ కాదు. ఈ హౌస్ ఒక్కటే కొంచెం పర్మనెంట్. ఈ హౌస్ కూడా పర్మనెంట్ కాదు గైస్. మీరంతా హౌస్ పెట్టుకోమాకండి. సూపర్ ఉంది హౌస్. ఇదే కదా పర్మనెంట్ అని అనుకోమాకండి. ఇది కాదు యాక్చువల్లీ నా ప్లాన్స్ కాదు గైస్.
దిస్ ఈజ్ మై ప్లాన్ యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి మౌంటైన్స్లో హౌస్ కడదాం. నాకు ఇక్కడ మౌంటైన్స్ ఉంటున్నాయి కానీ హైట్ ఉండట్లా. హైట్ లేకపోతే వేస్ట్ కదా. యా మనం ఎంత కష్టపడాలో చూసినా కానీ అది ఎలాగైపోతుందంటే మనం కట్టిన మొత్తం బయట విజిబిలిటీ ఉంటుంది. అప్పుడు మనం కట్టిన చాలా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ క్లాస్ పడుతుంది నాకున్న బతుమారికి. సరే ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకుని ఎన్నిసార్లు దీన్ని ప్లస్ చేస్తాం. దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అంత పిచ్చోడు ఈ దేశంలో ఎక్కడ ఉండడు. అసలు క్లాస్ బ్రేక్ చేసుకున్నా. ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నా. ఒక ప్లేస్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఇక్కడ కొంచెం మన హైట్ సరిపోవట్లేదు కదా. సో దానివల్ల ఇలా హైట్ పెంచి యా గైస్ నా ఐడియా వచ్చేసి ఇలా అసలు మాత్రం లేదు ఇంత డిఫరెంట్గా కడతామని. ఇంకా డిఫరెంట్ ఉండే యాక్చువల్లీ, కాకపోతే చెప్పాను కదా మౌంటైన్స్లో హౌస్ అంటే ఇది ఇష్టమని. సో దానివల్ల ఈ హౌస్ని అంత పర్మనెంట్ కింద కట్టుకోలేదు. అండ్ ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టేస్తే అయిపోతుంది. పడాల్సిన చోట మటుకు పడదు గైస్, చూసారు కదా. పడమన్న చోట పడవే అది. ఇప్పుడు మరి దీన్ని ఇక్కడ పక్కన ఉండొచ్చు కదా అని అంటారు కదా. అందుకే గైస్ నేను ముందులే ప్లాన్లో ఉన్నా. యా అక్కడ గ్లాస్ వద్దు వచ్చేసి యా లేకపోతే నేను ముందులే ప్లానింగ్స్లో నేను ఉన్నా. కాకపోతే ఇదంతా పర్మనెంట్ హౌస్ అయితే ఏం కాదు. ఇంకా భయం ఏం అవసరం లేదు. సో స్నో పడకుండా కవర్ చేసేసుకుందాం హౌస్ని. ఆ స్టేర్స్ని ఆలోచిద్దాం పడితే దీనిపైన పడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓకే బాగా ఉంటుంది స్నో. ఎవర్రా చూసారు కదా గైస్, మనం అంటే అంత భయం. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇది నా ప్లాన్. ఇంకా నెదర్కి కూడా ఒక టెలిపోర్టల్ చేద్దామని అనుకుంటున్నా. కాకపోతే అంత టైం దొరకట్లేదు.
ఒకవేళ ఇక్కడ నుండి ఎప్పుడైనా ఒకటి ఇంకొకటి వేద్దాం. అప్పుడొక డోర్ పెట్టడానికి ఉంటుంది. ఎక్కడ దేనికి డోర్ అంటే చెప్తా ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసామనుకో, పొరపాటున ఇంట్లో ఒకవేళ వస్తే కామన్గా సడన్గా అప్పటికప్పుడు బ్రిక్స్ బ్రేక్ చేయాలి. చూసారు కదా, ఇలా ఉండిద్ది. ఈ అమ్మ బాబు స్వామి, ఈ గ్లాస్ టాక్ మారిపోతున్నాయి గైస్. దీన్ని కూడా ఇంకొక కవర్ వేసేయాలి. ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఈ ఐస్ గ్లాసెస్ మటుకి మీరు ఎప్పుడు వాడమాకండి గైస్. ఇట్ ఈస్ వెరీ ఇది అంటే మెల్ట్ అయిపోయి, నేను ఒకసారి ఇంతే వాడాను గైస్ ఐస్ గ్లాసెస్ని, నమ్ముకుని బొక్క పాలైపోయా, బొగ్గు పాలు. నీకు అది ఎపిసోడ్ కింద పెట్టలేదే, నార్మల్గా ఆడినప్పుడు ఐస్ గ్లాస్ పెట్టా బై మిస్టేక్లో, అప్పుడు బొగ్గ పాలైపోయాను గైస్. బొగ్గ పాలు చెప్తున్నా కదా. యా డోర్ ఇక్కడ తీసేసే చూడు. ఫోర్ చాలే గైస్, ఎక్కువ ఇది గైస్ ప్రాబ్లం వచ్చేసి. ప్రతి ఒక్క చోట పైన ఒక ఎక్స్ట్రా బ్లాక్ చెప్తా ఎందుకో షూర్ కదా. ఇటు నా బాధ వచ్చేసి స్నో, దాంతో అదొక తలకే నొప్పి గైస్. ప్రాబ్లం మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతే మళ్ళీ వెళ్తుంది. వెళ్ళొద్దామనే ఉంది, బట్ ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు కదా.
గైస్ ఇంకా మైన్క్రాఫ్ట్లో మల్టీప్లేయర్ అక్క మైన్క్రాఫ్ట్లో మల్టీప్లేయర్ ఉందనుకుంటా, ఆడదామా? ఇంకా నైట్ పగలు కష్టపడాలి గైస్. నేను అసలుకే నాకు చాలా రోజులు ఉండట్లేదు. మా మధ్యలో అన్నకోడి మంచి తీసారు కదా గైస్. ఇంకా గేమ్ డెవలపర్ ఇంకా బాగా చేస్తే బాగుండేది, అంటే ఇంకా బాగా కొంచెం అసలు ఏమనుకోలేదు. స్నో పడితే దీని కనబడుద్ది, వాటర్ చూడలేదు. అక్క నువ్వు కూడా క్లాక్ పెట్టుకో, ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని యూజ్ అవుద్ది. గైస్ ఇప్పటికే చాలా ఎక్కువసేపు అయినట్టుంది. సర్లే పర్వాలేదు, చేసేసి ఇంకా వీడియో ఏం చేసేద్దాం. గైస్ ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్ పార్ట్. నాకు టార్చెస్ ఒక్కటి పెట్టేసి ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం. ఇవాళ వీడియో నోట్ ఓకే, బై గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ మైన్క్రాఫ్ట్ వీడియో కావాలంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బిగ్లు. బై.